మేడ్చల్ జిల్లా చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో మౌలిక వసతులు కల్పించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి రోడ్ల విస్తరణను చేపట్టాలని డిమాండ్ చేస్తూ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. భారత ప్రభుత్వం 450 కోట్లతో చెర్లపల్లి టెర్మినల్ నిర్మించి వర్చువల్గా 4 నెలల క్రితమే మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు కనీస వసతులు కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. రోడ్లు, వీధి లైట్లు, బస్సు సౌకర్యం, కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల్లో ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి ఇక్కట్లపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్రపైన అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరికి ప్రజల కోసం, ప్రగతి కోసం ధర్నా అని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. రైల్వే టెర్మినల్ ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మంత్రిత్వ శాఖలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి టెర్మినల్ గా దీన్ని విస్తరింపజేసి స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగానే వర్చువల్ గా దీన్ని వారు జాతికి అంకితం చేశారు. జాతికి అంకితం చేసి 3 మాసాలు దాటింది. మరి ఆ రోజు ప్రభుత్వం పాల్గొన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపడతామని చెప్పని మరి ఈ రోజు వరకు కూడా బస్సుల సంఖ్యని చెర్లపల్లి టెర్మినల్ కి తీసుకురాలేదు, వేయలేదు. రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి పాటలు అంతా ఇంత కాదు. ఇక్కడ నుంచి చెర్లపల్లి టెర్మినల్ నుంచి మరి మోడీ గారు చెప్పినట్టుగా, రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టుగా 25 ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడే ఆగుతా ఉన్నాయి. ఇక్కడి నుంచే మొదలవుతా ఉన్నాయి. ఇక్కడి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల, రహదారి నిర్మాణం చేయకపోవడం వల్ల, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల, వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని, సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల పాటలు అంతా ఇంత కాదని